హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెల్త్ వేవ్. ఈరోజు మనం ఇంటర్లింక్ ల్యాబ్ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో రిజిస్టర్ ఎలా అవ్వాలి, రిఫర్ అండ్ ఎర్న్ ఎలా పనిచేస్తుందో కూడా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే మైనింగ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ పైన నెంబర్ వచ్చేసి ఇంటర్లింక్ ఐడీస్ అనమాట. ఇంతమంది క్రియేట్ చేసుకున్నారని చూపిస్తుంది. ఆ తర్వాత లాగిన్ అండ్ సైన్ అప్ అని కింద కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మీరు సైన్ అప్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనం ఐడి అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్న ఐడి ఏదైనా ఇవ్వచ్చు. లేదు అంటే పక్కన డైస్ ఉన్నాయి కదా, ఆ డైస్ని అయితే మీరు డైస్ మీద అయితే ట్యాప్ చేసినట్లయితే మీకు ఒక ర్యాండమ్ ఐడి అనేది వస్తుంది. అది మీకు నచ్చితే మీరు దాన్ని ఉంచుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఒకసారి డైస్ వేస్తే ఇంకో కొత్త ఐడియా అనేది ఇస్తుంది. నేనైతే షార్ట్గా ఉండేది తీసుకున్నా. దానివల్ల మనకు కొంచెం గుర్తుంటుంది అని చెప్పేసి. ఐడి క్రియేషన్ అయిపోయాక మన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు గుర్తుండేది ఏదైనా పెట్టుకోండి. ర్యాండమ్గా మన పాస్వర్డ్ అనేది రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ రీఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూస్ ఏ సైన్ అప్ మెథడ్ అని రావడం జరుగుతుంది. నాకు జీమెయిల్తో కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను జీమెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఈమెయిల్ మీద ట్యాప్ చేసేయండి. కొంచెం బఫర్ అవుతుంది ఐడి క్రియేట్ అవ్వడానికి. సక్సెస్ఫుల్లీ ఐడి, మన అకౌంట్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే మీద ట్యాప్ చేసేయండి. ఇందాక ఏదైతే ఐడి క్రియేట్ చేసుకున్నామో అది డైరెక్ట్ మనకు లాగిన్ ఐడిలో చూపిస్తూ ఉంటుంది. మనం కింద చూసుకున్నట్లయితే కింద లాగిన్ అనే ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసేయండి. ఇందాక మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఐ హ్యావ్ గాట్ ఇట్ అని కొట్టేయండి ఇక్కడ ఈ పాపప్ని. ఆ తర్వాత మనకు ఇలా డాష్బోర్డ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కింద మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేయండి. కింద ఓకే మీద ట్యాప్ చేసేయండి. ఇక్కడ బ్లూ కలర్లో మైన్ ఐటీఎల్జీస్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా దాని మీద అయితే ట్యాప్ చేసేయండి. మనకు బోనస్గా 20 ఐటీఎల్జీస్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుంది ఫస్ట్. మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ మైనింగ్ సైకిల్ అనేది ఇక్కడ కింద చూసుకున్నట్టయితే 3 అవర్స్ తర్వాత ఉంది అని చూపిస్తుంది. అలా 4 అవర్స్కి ఒకసారి కానీ 3 అవర్స్కి ఒకసారి కానీ మనకు ఫ్రీ ఐటీఎల్జీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా మనం డాష్బోర్డ్లోకి వచ్చి మైన్ ఐటీఎల్జీస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ బోనస్ ఐటీఎల్జీస్ అనేది ఫ్రీగా ఎర్న్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ మనం రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా 1000 ఐటీఎల్జీస్ అనేవి బోనస్గా మనం ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇక్కడ మీరు పైన ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేయండి. పైన మనకు రిఫరల్ అని ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. కింద చూసుకున్నట్లయితే ఇన్విటేషన్ కోడ్ అండ్ ఇన్విటేషన్ లింక్ అని ఉంది కదా, అవి రెండు వచ్చేసి మనవన్నమాట. మనం ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటే దాని ద్వారా రిఫర్ చేయాలన్నమాట. అక్కడ ఒక ఇన్విటేషన్ కోడ్ అండ్ ఇన్విటేషన్ లింక్ ఉంటుంది. ముందుగా మనమైతే ఇక్కడ యూ నీడ్ టు సబ్మిట్ రిఫరల్ కోడ్ ఫస్ట్ అని ఉంది కదా, మనం ఎవరిదైనా రిఫరల్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. అప్పుడే మనకు 1000 ఐటీఎల్జీస్ అనేవి ఫ్రీగా వస్తాయి. పక్కన సబ్మిట్ నవ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. పైన ఎంటర్ రిఫరల్ కోడ్ అని ఉంది కదా, ఆ బాక్స్లో అయితే మనం ఎవరిదైనా కూడా రిఫరల్ కోడ్ మనం ఇవ్వచ్చు అనమాట. నా రిఫరల్ కోడ్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. కావాలంటే మీరు కూడా దాన్ని యూజ్ చేసుకోండి. ఆ రిఫరల్ కోడ్ ఇవ్వడం ద్వారా మనకు 1000 ఐటీఎల్జీస్ అనేవి ఫ్రీగా వస్తాయి. నా రిఫరల్ కోడ్ అయితే 466860. సింపుల్గా రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఒక పాపప్. ఈ వెరిఫికేషన్ అనేది కన్ఫామ్గా చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ చేయకపోతే మనకు 1000 ఐటీఎల్జీస్ అనేవి రావన్నమాట. ఇక్కడ వెరిఫై నవ్ అని ఆప్షన్ ఉంది కదా, మేబీ లేటర్ అండ్ వెరిఫై అని. వెరిఫై నవ్ మీద క్లిక్ చేసేయండి. కెమెరా ఆన్ అవుతుంది అనమాట. ఇలా మన ఫేస్ని రైట్ సైడు లెఫ్ట్ సైడు అలాగే పైకి కిందికి అన్నప్పుడు ఆ గ్రీన్ టిక్ మార్క్ రావాలి, లేదంటే మనకు వెరిఫై అవ్వదన్నమాట. మీరు లైటింగ్ ఉన్న దగ్గర క్లియర్గా ఇవ్వండి ఫేస్ని, లేదంటే అవ్వదు. వెరిఫై అవ్వగానే మనకు ఇలా 1000 ఐటీఎల్జీస్ అనేవి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ ఐడి వచ్చేసి మా రిలేటివ్ది, అంటే మా బామ్మర్ది నేను క్రియేట్ చేసి ఇస్తున్నా. నా రిఫరల్ ఐడి అందుకే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ ఐటీఎల్జీస్ అయితే ఫ్రీగా రావడం జరిగింది. మనం బ్యాక్ వెళ్ళి చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇందాక మనం 20 ఐటీఎల్జీస్ అనేది బోనస్గా పొందినాం. మనం మొత్తం 1020 ఐటీఎల్జీస్ అయితే ఫ్రీగా ఎర్న్ చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి 4 అవర్స్కి ఒకసారి ఐటీఎల్జీస్ అనేది రావడం జరుగుతుంది. మీరు సింపుల్గా ఇక్కడ మైన్ ఐటీఎల్జీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఒక యాడ్ రావడం జరుగుతుంది. ఆ యాడ్ చూసిన తర్వాత మైన్ ఐటీఎల్జీస్ అనే దాని మీద ట్యాప్ చేస్తే మనకు 30 కానీ 20 కానీ ఫ్రీగా ఐటీఎల్జీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ
వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీస్ అనే ఆప్షన్ ఉంది కదా గోల్డ్ కలర్లో, దాని మీద అయితే ట్యాప్ చేసేయండి. సో కింద చెక్ హియర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని పైన అన్లాక్ అని ఉంది కదా, ఆ అన్లాక్ మీద అయితే ట్యాప్ చేసేయండి. క్రియేట్ నౌ వ్యాలెట్ అని కింద వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఈ వ్యాలెట్కి మనం ఒక పాస్వర్డ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇందాక పెట్టుకున్న పాస్వర్డ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కొత్తదైనా పెట్టుకోవచ్చు. నాకు కొత్తది పెట్టుకోవాలని లేదు కాబట్టి నేను అదే పెట్టుకుంటున్నా, మళ్ళీ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో నేను మళ్ళీ అదే చేసిన. సింపుల్గా పాస్వర్డ్ని అయితే సెట్ చేసేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ సేమ్ ఇలాగే పాస్వర్డ్ని రీఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడ అథెంటికేషన్ విత్ ఫేస్ ఐడి ఉంది కదా, దాన్ని కన్ఫామ్గా ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది. ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసేసుకొని కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. మరి క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని చూపిస్తూ ఉంటుంది, కొంచెం వెయిట్ చేసేయండి. తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది, యువర్ ఆల్ సెట్ అని చెప్పేసి. యువర్ ఆల్ సెట్ అని వచ్చింది, వ్యాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ కింద కంటిన్యూ మీద ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కనెక్ట్ రిక్వెస్ట్ అని. ఇక్కడ మీరు యాక్సెప్ట్ అని క్లిక్ చేసేయండి. క్రియేట్ చేయడానికి కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది. సో మనకు సక్సెస్ఫుల్గా అయితే వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం వ్యాలెట్ క్రియేట్ అయిందా లేదా సక్సెస్ఫుల్గా అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ మనకు స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ పైన వ్యాలెట్ 1 అని ఉంది కదా, అకౌంట్ వ్యాలెట్ 1 అనేది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అకౌంట్ 1 అని ఉంది కదా, కనెక్టెడ్ అని వచ్చింది గ్రీన్లో. అలా గ్రీన్లో రాకుండా డిస్కనెక్టెడ్ అని వస్తుంది ఒక్కొక్కసారి. సో మనం దాని మీద మళ్ళీ ట్యాప్ చేసి మనం అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఒకసారి చూసుకున్నట్టయితే ఈ గేమ్ వచ్చింది చూసారా, ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్స్ అని ఒక స్పిన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఆ స్పిన్ డీటెయిల్స్ ఏందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాప్ అయితే క్రియేట్ అయిపోయింది అండ్ వ్యాలెట్ కూడా కనెక్ట్ అయిపోయింది. మీరు ఖచ్చితంగా ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదంటే హెచ్సిఎస్ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఇదన్నమాట యాప్ క్రియేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనము హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటిది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ సిల్వర్ కలర్లో ఉన్న ఐటీఎల్ఎక్స్ని గోల్డ్ కలర్లో ఉన్న ఐటీఎల్ఎక్స్ వెరిఫైడ్ కాయిన్స్గా ఎలా కన్వర్ట్ అవుతాయి, ఎప్పుడు కన్వర్ట్ అవుతాయి, దాని వాల్యూ ఎంత ఉండబోతుంది అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో సైనింగ్ ఆఫ్, సబ్స్క్రైబ్ టు వెల్త్ వేవ్.